తెల్లవారుజామున 5-7 మధ్య ఈ 3 పనులు చేస్తే 7 తరాలు ధనవంతులు అవుతారు. పురాణాల ప్రకారం ఈ 3 రహస్య ఆచారాలను పాటించడం ద్వారా బ్రహ్మ ముహూర్తంలో 7 తరాలకు ఐశ్వర్యం మరియు శాంతి లభిస్తుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఆనందం, ఐశ్వర్యం కోరుకుంటుంది. కానీ కొందరు సంపదలను అనుభవిస్తుంటే మరికొందరు తరతరాలుగా కష్టాలు పడుతూనే ఉంటారు. దేవుడు కొందరిని ప్రేమిస్తాడా? కాదు. ఈ రహస్యం మీ చేతుల్లో కాదు. మీరు నిద్రలేచే సమయంలోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాధారణమైనది కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం మన మహర్షులు దాచి ఉంచిన అద్భుతమైన ధన రహస్యం. ఒక చిన్న మాట. పురాణ గ్రంథాలను అధ్యయనం చేసి పరిశోధన ఆధారంగా ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మరెందరికో చేరేలా పంచండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ధార్మిక కుటుంబంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కథనం మీ జీవితానికి ఒక కొత్త మలుపు తిప్పవచ్చు. కాబట్టి ఒక్క మాట కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అనగనగా ఒక పురాతన గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టజీవి. తెల్లవారుజామున కోడి కూయకముందే పొలానికి వెళ్ళి సూర్యుడు అస్తమించిన తర్వాతే ఇంటికి తిరిగి వచ్చేవాడు. భార్య, పిల్లలు కూడా అతనికి సహాయపడేవారు. కానీ ఎంత కష్టపడినా అతని ఇంట్లో మాత్రం దరిద్రం తాండవించేది. చేతికి వచ్చిన పంట ఏదో ఒక రూపంలో నాశనం అవ్వడం, లేదా అకస్మాత్తుగా ఆపద వచ్చి సంపాదన అంతా ఖర్చు కావడం జరుగుతుండేది. అదే గ్రామంలో సోమయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు రామయ్య అంత కష్టపడేవాడు కాదు. కానీ ఏ పని చేసినా విజయవంతం అయ్యేది. అతని ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్టుగా సంపద పొంగి పొరలేదు. ఇది చూసి రామయ్య రోజూ దేవుణ్ణి ప్రశ్నించేవాడు. నేను తప్పు చేయలేదు, మోసం చేయలేదు. అయినా నా జీవితం ఎందుకు ఇలా అని కన్నీళ్లతో విలపించేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి తేజవంతమైన ఒక సాధువు వచ్చారు. ఆయన ముఖంలో సూర్యుని వంటి కాంతి, కళ్ళల్లో అపారమైన కరుణ. హిమాలయాల నుంచి వచ్చిన ఆ సాధువుకు తెలియని రహస్యం లేదని గ్రామస్తులు చెప్పుకున్నారు. రామయ్యకు ఆశ చిగురించింది. తన బాధకు సమాచారం అక్కడ దొరుకుతుందని నమ్మి సాధువు బస చేసిన ఆలయానికి వెళ్ళాడు. ఆలయం జనంతో కిటకిటలాడుతుంది. చివరకు రామయ్య వంతు వచ్చింది. కళ్ళల్లో నీళ్లతో సాధువు పాదాలపై పడి, స్వామీ, నేను కష్టపడటం తప్ప ఏ తప్పు చేయలేదు. అయినా నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నా 7 తరాలు కూడా ఇలానే బాధపడాలా అని అడిగాడు సాధువు. రామయ్యను లేపి అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూశారు. ఆ చూపులోనే రామయ్య తన గతం, వర్ధమానం అన్నీ చూసినట్టుగా అనిపించింది. సాధువు ప్రశాంతంగా ఇలా చెప్పారు. నాయనా, కష్టం వేరు, అదృష్టం వేరు. నువ్వు కష్టపడుతున్నావు. కానీ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? రామయ్య అయోమయంగా చూశాడు. స్వామి, ఆ సమయంలో నేను నిద్రలోనే ఉంటాను. రాత్రంతా కష్టపడతాను కదా అన్నాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో అన్నారు. అదే నాయనా మీ దరిద్రానికి మూలం. నువ్వు లక్ష్మీదేవికి తలుపులు మూసి దరిద్ర దేవతలకు తలుపులు తెరుస్తున్నావు. రామయ్య ఆశ్చర్యపోయాడు. నిద్ర వల్ల దరిద్రం వస్తుందా స్వామి అని అడిగాడు. సాధువు గంభీరంగా చెప్పారు. ఈ సృష్టి ఒక లయ ప్రకారం నడుస్తుంది. ఆ లయ నువ్వు గౌరవించిన వారే నిజమైన విజేతలు అవుతారు. తెల్లవారుజామున 5-7 గంటల మధ్య సమయం సామాన్యమైనది. సామాన్యమైనది కాదు. దీనిని అమృత గడియలు అంటారు అని సాధువు చెప్పారు. ఈ సమయంలో విశ్వం నుంచి ఒక విశేషమైన శక్తి భూమిపైకి ప్రవేశిస్తుంది. ఆ శక్తిని ఎవరైతే గ్రహిస్తారో వారు మట్టిని ముట్టుకున్నా బంగారంగా మారుతుంది. అదే సమయంలో నిద్రపోతే బంగారాన్ని ముట్టుకున్నా మట్టిగా మారిపోతారు అని వివరించారు. అది విన్న రామయ్యకు ఒక్కసారిగా వెలుగు పడింది. తన పక్కింటి సోమయ్య ఎందుకు ధనవంతుడయ్యాడో
ఇప్పుడు అర్థమయింది. సోమయ్య ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి, ఇంటి ముందు ముగ్గులు వేసి పూజలు చేసేవాడు. అయితే రామయ్య దాన్ని చాదస్తం అనుకున్నాడు తప్ప, అందులో ఇంత పెద్ద రహస్యం ఉందని అప్పటి వరకు గ్రహించలేదు. స్వామి, ఇక నుంచి నేను కూడా తెల్లవారుజామునే లేస్తాను. కానీ కేవలం నిద్రలేస్తే సరిపోతుందా? లేక ఇంకేమైనా చేయాలా? అని రామయ్య అడిగాడు. సాధువు తల అడ్డంగా ఊపి అన్నారు. కేవలం నిద్ర లేవడం వల్ల ఆరోగ్యం వస్తుంది రామయ్య, కానీ ఐశ్వర్యం రాదు. ఐశ్వర్యం రావాలంటే ఈ అమృత గడియల్లో నువ్వు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. మన ఋషులు, మహర్షులు, చక్రవర్తులు నిష్టగా పాటించిన ఈ 3 రహస్య ఆచారాలు ఉన్నాయి. వాటిని 5-7 గంటల మధ్య ఎవరైతే నియమంగా ఆచరిస్తారో వారి 7 తరాలకు ధనలోటు అనేది ఉండదు. రామయ్య ఆతృతగా చేతులు జోడించాడు. స్వామీ, నా కోసం కాదు, నా కుటుంబం కోసం అయినా దయచేసి ఆ 3 పనులు చెప్పండి. మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. సాధువు జాలిగా చూశారు. ఈ రహస్యాలు తెలుసుకోవడం కంటే ఆచరించడం ముఖ్యము. విను. మొదటి పని మీ శరీరానికి సంబంధించినది కాదు, మీ సంకల్పానికి సంబంధించినది అని చెప్పడం ప్రారంభించారు. అప్పుడు సాధువు ఇంకా చెప్పారు, ఇవి సాధారణ పూజలు కావు. ఇవి నీ మనసును, నీ ఆలోచనను విశ్వశక్తితో అనుసంధానించే ప్రక్రియలు. ఇందులో ఒక్క అడుగు లోపించినా ఫలితం ఉండదు. కాబట్టి శ్రద్ధగా వినాలి. ముందుగా 5-7 గంటల మధ్యనే ఎందుకు చేయాలి అనేది అర్థం చేసుకో అని సాధువు చెప్పారు. రాత్రిపూట శరీరం, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. తెల్లవారుజామున ప్రకృతిలో సత్వగుణం అధికంగా ఉంటుంది. గాలిలో స్వచ్ఛత, వాతావరణంలో నిశ్శబ్దం, మనసులో ప్రశాంతత ఉంటాయి. ఆ సమయంలో మన మెదడు అత్యంత చురుకుగా ఉంటుంది. మనం ఏది గట్టిగా కోరుకుంటామో అది 1000 రెట్లు వేగంగా ఫలిస్తుంది. దీనిని మన పెద్దలు బ్రహ్మ ముహూర్త ఫలితం అంటారు. కానీ కాలక్రమేణా మనం ఈ అలవాటును మర్చిపోయాము. అర్ధరాత్రి వరకు మేలుకొని సూర్యుడు నడినెత్తికి వచ్చిన తర్వాత నిద్రలేస్తున్నాం. అందుకే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం వెంటాడుతున్నాయి. చివరగా సాధువు అన్నారు, రామయ్య, లక్ష్మీదేవి చంచలమైనది, కానీ ఆమెను నిలిపే శక్తి ఈ తెల్లవారుజామున సమయానికే ఉంది. అయితే గమనించావా, పక్షులు, జంతువులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాయి అని. ఎప్పుడూ ఆహారం కోసం, ఆరోగ్యం కోసం బాధపడవు. ప్రకృతికి విరుద్ధంగా జీవించేది మనిషే. అది విని రామయ్య నిబ్బ నిబ్బరంగా అన్నాడు, నిజమే స్వామి. నా ఎద్దులు కూడా నాకంటే ముందే నిద్రలేచి సిద్ధంగా ఉంటాయి. నేనే వాటిని ఆలస్యంగా పొలానికి తీసుకువెళ్తాను. సాధువు నవ్వుతూ అన్నారు, అవును రామయ్య, జంతువులకు ఉన్న ప్రకృతి స్పృహ మనిషికి ఇప్పుడు లేకుండా పోయింది. సరే, అసలు విషయానికి వద్దాం. 7 తరాలు ధనవంతులుగా ఉండాలంటే చేయవలసిన మొదటి పని ఇప్పుడు చెబుతాను. శ్రద్ధగా విను. అక్కడున్న భక్తులందరూ ఊపిరి బిగబెట్టి వింటున్నారు. ఆలయం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సాధువు తన కమండలం నుంచి కొద్దిగా నీరు తీసి రామయ్య మీద జల్లారు. ఆ నీరు రామయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గొంతు సవరించుకొని గంభీరంగా సాధువు అన్నారు, రామయ్య, మనిషి నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని అతని ఆ రోజుకి తలరాతను నిర్ణయిస్తుంది. చాలామంది నిద్ర లేవగానే తమ కష్టాలు, అప్పులు, శత్రువులను తలుచుకుంటారు. కొందరు కోపంతో లేస్తారు. మరికొందరు నిద్రమత్తులోనే మంచం మీద పడి దొర్లుతుంటారు. ఇవన్నీ దరిద్రానికి ఇచ్చే ఆహ్వానాలే. అయితే ఏం చేయాలి స్వామి?
అని రామయ్య ఆత్రంగా అడిగాడు. సాధువు నెమ్మదిగా అన్నారు. నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ఇంకా మంచం మీద నుంచే చేయవలసిన ఒక అద్భుతమైన క్రియ ఉంది. దానిని కరదర్శనం మరియు భూమాత వందనం అంటారు. ఇది కేవలం చేతులు చూసుకోవడం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప ఐశ్వర్యం, రహస్యం దాగి ఉంది. అంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆలయ గంటలు వాటి అంతటా అవే మోగడం మొదలయ్యాయి. సాధువు ఆకాశం వైపు చూసి అన్నారు, సమయం ఆసన్నమైంది. ఈ రహస్యాన్ని బహిర్గతం చేయడానికి ప్రకృతి సిద్ధమైంది. కానీ రామయ్య, ఈ క్రియను ఎలా పడితే అలా చేయకూడదు. దీనికి ఒక పద్ధతి, ఒక మంత్రం, ఒక భావన అవసరం. అవి లేకపోతే ఫలితం శూన్యం. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వామి, నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు. నా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి. దయచేసి ఆ పద్ధతి, ఆ మంత్రం చెప్పండి అని వేడుకున్నాడు. సాధువు రామయ్య భుజం తట్టి అన్నారు, భయపడకు, చెబుతాను. కానీ ఒక విషయం గుర్తించుకో. ఇది విన్న తరువాత ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు. లేదంటే మళ్ళీ దరిద్రం నీ తలుపు తడుతుంది. సిద్ధమేనా? సిద్ధమే స్వామి అని రామయ్య గట్టిగా చెప్పారు. సాధువు అన్నారు, రేపు తెల్లవారుజామున సరిగ్గా సూర్యోదయానికి ముందు నిద్రలేచిన వెంటనే నీ 2 అరచేతులను ముఖానికి ఎదురుగా పెట్టుకొని నేను చెప్పబోయే మంత్రాన్ని ఉచ్చరించాలి. ఆ మాటల్లోనే సకల ఐశ్వర్యాలు దాగున్నాయి. ఆ క్షణం ఆలయం మొత్తం ఒక దైవీకరణ శబ్దంతో నిండిపోతుంది. సాధువు నెమ్మదిగా స్పష్టమైన స్వరంతో ఉచ్చరించారు, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతకర దర్శనం. ఆ శ్లోకం వినిపించగానే గాలిలో ఒక తెలియని ప్రకంపన మొదలైనట్లు అనిపించింది. రామయ్య గుండెల్లో ఆ మాటలు నేరుగా నాటుకుపోయాయి. కానీ అతను అమాయకంగా అడిగాడు, స్వామి, వినడానికి చాలా బాగుంది. కానీ చదువులేని వాడిని. దీని అర్థం ఏమిటి? కేవలం ఈ మాటలు పలికితే సరిపోతుందా? దీని వెనక ఉన్న అసలు మర్మం ఏమిటి అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వుతూ అన్నారు, అర్థం తెలియకుండా చేసే పని ఆత్మలేని శరీరం లాంటిది. రామయ్య, దీని అర్థం తెలిసిన రోజున నువ్వు ఎంత భక్తితో చేస్తావో నీకే అర్థమవుతుంది. మన అదృష్టం మన చేతుల్లోనే ఉందని పెద్దలు ఊరికే అనలేదు. మీ అరచేతిని గమనించు. నీ వేలు కొనవేలల్లో సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. మనం చేసే ప్రతి పని వేళ్ల కొనలతోనే మొదలవుతుంది. ఆ పని ద్వారానే ధనం వస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే వేలి కొనలను చూసి ఆ రోజు నేను చేసే పనుల ద్వారా నాకు ధనప్రాప్తి కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. సాధువు ఇంకాస్త ముందుకు వంగి రామయ్య కళ్ళల్లోకి చూస్తూ అన్నారు, కేవలం డబ్బు ఉంటే సరిపోదు. దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలివి కావాలి. అందుకే నీ అరచేత మధ్య అందుకే నీ అరచేత మధ్య భాగంలో చదువుల తల్లి సరస్వతీదేవి ఉంటుంది. ఆ భాగాన్ని చూస్తూ, అమ్మా సరస్వతి, నాకు మంచి ఆలోచనలు, వివేకం ప్రసాదించు అని కోరుకోవాలి. ధ్యానం లేని ధనం ఎక్కువ కాలం నిలవదు. ఇక నీ మణికట్టు దగ్గర, అంటే అరచేతి కింది భాగంలో గౌరీదేవి లేదా గోవిందుడు నివసిస్తారు. ధనం, జ్ఞానం ఉన్న భగవంతుని అనుగ్రహం లేకపోతే అన్నీ వ్యర్థమే. అందుకే అరచేతినే దర్శించుకోవడం అంటే ధనం, జ్ఞానం, దేవుడిని ఒకేసారి దర్శించుకోవడమే. ఎవరైతే ఉదయం లేచిన వెంటనే వీరిని స్మరిస్తారో వారికి ఆ రోజు అపజయం ఉండదు. రామయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది. స్వామి, అద్భుతం. నా చేతిలో ఇంత రహస్యం దాగి ఉందని తెలియదు. మరి ఈ శ్లోకం చదివాక వెంటనే మంచం దిగవచ్చా అని అడిగాడు. అప్పుడు సాధువు గంభీరంగా అన్నారు,
అదే చాలామంది చేసే తప్పు. శ్లోకం చదివిన వెంటనే కిందకు దిగకూడదు. మీ 2 అరచేతులను ఒకదానితో ఒకటి ఉండాలి. అలా రుద్దితే శరీరంలోని ప్రాణశక్తి స్వాగతం అవుతుంది. ఆ వేడి నీ కళ్ళకు, ముఖానికి అద్దుకోవాలి. అప్పుడు నాడులు, మెదడు చురుకుగా మారి ముఖంలో తేజస్సు వస్తుంది. ఆ తర్వాతే పూర్తిగా లేవాలి. కానీ ఇక్కడితో మొదటి పని పూర్తి కాదు. చాలా మంది ఇక్కడే మరో పెద్ద తప్పు చేస్తారు. భూమాతను మరిచిపోతారు. రామయ్య ఆశ్చర్యంగా అడిగాడు. భూమాతను ఎందుకు స్వామీ? సాధువు నెమ్మదిగా చెప్పారు. మనకు తిండి ఇచ్చేది, మనకు బరువును మోసేది భూమాతే. ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే. ఉదయం లేచిన వెంటనే ఆమె మీద కాలు పెట్టే ముందు క్షమాపణ అడగాలి. దీనినే భూమాత వందనం అంటారు. మంచం మీద నుంచి కాలు కింద పెట్టే ముందు భూమిని చేతితో తాకి ఆ చేతిని కళ్ళకు అద్దుకొని ఇలా ప్రార్థించాలి. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ మసమ్మమే. అర్థం: సముద్రాలను వస్త్రాలుగా, పర్వతాలను వృక్షోజాలుగా కలిగిన ఓ భూమాత, నీ మీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు. సాధువు చివరిగా అన్నారు. ఎవరైతే భూమికి కృతజ్ఞత చెప్పి రోజును ప్రారంభిస్తారో ఆ భూమి వారి ఇంట్లో బంగారం పండిస్తుంది. ఎవరైతే అహంకారంతో భూమిని తన్నుకుంటూ నడుస్తారో వారిని భూదేవి క్షమించదు రామయ్య. కృతజ్ఞత లేని చోట లక్ష్మి నిలబడదు. సాధువు చెప్పిన ప్రతి మాట రామయ్య హృదయంలో గాఢంగా నాటుకుంది. ఎన్నాళ్ళు పొలాన్ని దున్నాడే తప్ప ఆ భూమికి ఒక్కసారి కూడా నమస్కరించలేదని గుర్తొచ్చింది. తన తప్పులన్నీ కళ్ళ ముందు తిరిగాయి. స్వామి, రేపటి నుంచి కాదు, రేపు తెల్లవారుజామునే ఈ ఆచారం మొదలు పెడతాను. బ్రహ్మ ముహూర్తంలో లేచి అరచేతులు దర్శించి భూదేవికి నమస్కరిస్తాను అని ప్రమాణం చేశాడు. సాధువు సంతోషంగా నవ్వి, మంచిది రామయ్య, ఇది కేవలం ఆచారంలా కాకుండా భావంతో చేయి. నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు. రేపు మొదటి పని పూర్తయ్యాక మళ్ళీ రా. రెండో రహస్యం ఇంకా శక్తివంతమైనది అని చెప్పి పంపించారు. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. సాధువు మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. పేదరికం పోతుందన్న ఆశ అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కోడి కూయక ముందే 4 గంటలకే మేల్కొన్నాడు. 5 గంటల బ్రహ్మ ముహూర్తం కోసం ఆతృతగా ఎదురు చూశాడు. సరిగ్గా సమయం రాగానే కళ్ళు తెరిచి మంచం మీద నిటారుగా కూర్చొని 2 అరచేతులను ముఖానికి ఎదురుగా పెట్టుకున్నాడు. వేలి కొనలలో ధనలక్ష్మి మధ్యలో ధనలక్ష్మిని మధ్యలో సరస్వతిని మణికట్టుగా భగవంతుడిని తలుచుకున్నాడు. కరాగ్రే వస్తే లక్ష్మి శ్లోకాన్ని భక్తితో చదివి అరచేతులను వృద్ధి ఆ వెచ్చదనాన్ని కళ్ళకు, ముఖానికి అద్దుకున్నాడు. అతనిలో తెలియని ప్రశాంతత వెల్లి విరిసింది. మనసులో భారం అంతా కరిగిపోయినట్టు అనిపించింది. తర్వాత భూమిని చేతితో తాకి, అమ్మా భూదేవి, క్షమించు అని మనసులో చెప్పుకొని కుడికాలును కింద పెట్టాడు. ఆ రోజు ఇల్లు అంతా ప్రశాంతంగా కనిపించింది. రామయ్య ముఖంలో కొత్త తేజస్సు మెరిసింది. అతని భార్య ఆశ్చర్యంగా, ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏమైనా నిధి దొరికిందా అని నవ్వింది. రామయ్య చిరునవ్వుతో, నిధి కంటే గొప్పదే దొరికింది అన్నాడు. స్నానం చేసి సాధువు దగ్గరికి బయలుదేరాడు. దారిలో పక్షులకు చల్లని గాలి, ఉదయిస్తున్న సూర్యుడు అతన్ని ఆహ్వానిస్తున్నట్టే అనిపించింది. ప్రకృతి తనతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మొదటి లాభం ఇదేనేమో అని అనుకున్నాడు. ఆలయానికి చేరుకోగానే సాధువు ధ్యానంలో ఉన్నారు. కాసేపటికి
కళ్ళు తెరిచి రామయ్యను చూసి నవ్వుతూ, "వచ్చావా రామయ్య, ఈరోజు నీ మొహంలో సూర్యుని తేజస్సు కనిపిస్తుంది" అని అన్నారు. మొదట మొదటి పనిని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఉన్నావు అని అన్నారు. సాధువు రామయ్య ఆనందంగా, "అవును స్వామి, మీరు చెప్పినట్టే చేశాను. ఈ ఒక్క రోజుకే నా మనసు ఇంత తేలికగా ఉందంటే రోజూ చేస్తే జీవితం ఎలా మారుతుందో ఊహించలేకపోతున్నాను. ఇప్పుడు రెండో పని చెప్పండి. ఈ దరిద్రాన్ని పూర్తిగా తరిమికొట్టే ఆ రెండో ఆయుధం ఏమిటి" అని ఆతృతగా అడిగాడు. సాధువు గంభీరంగా అన్నారు. "రామయ్య, మొదటి పనితో నీ మనసు, నీ సంకల్పం శుద్ధమయ్యాయి. కానీ శరీరం లోపల ఇంకా పాత మరణాలు, ప్రతికూల శక్తులు దాగి ఉన్నాయి. అయితే శరీరం శుభ్రంగా లేకపోతే బయట ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు. అందుకే రెండో పని మీరుతో సంబంధించినది. దీనిని ఉషాపానం అంటారు. ఇది మామూలు నీళ్లు తాగడం కాదు. సరైన సమయంలో, సరైన విధానంలో, సరైన పాత్రలో నీరు తాగితే అది అమృతంగా మారుతుంది. ఆ నీరు శరీరంలోకి వెళ్ళగానే దరిద్రానికి ఈ కారణమైన క్రమంగా తొలగిస్తుంది" అన్నారు సాధువు. "మీరు పంచభూతాలలో ఒకటి. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. మనం ఏ భావంతో నీరు తాగుతామో ఆ భావమే రక్తంలో కలుస్తుంది. తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల మధ్య జీర్ణ వ్యవస్థ ప్రత్యేక స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో తాగిన నీరు శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేస్తుంది." అయితే రామయ్య ఆశ్చర్యపోయాడు. "నేను దప్పిక వేస్తేనే నీళ్లు తాగేవాడిని స్వామీ, నీటిలో కూడా ఇంత రహస్యం ఉందని నాకు తెలియదు." అప్పుడు సాధువు పక్కన ఉన్న రాగి పాత్రను చూపించారు. "ధనవంతులు కావాలంటే ముందుగా ఆరోగ్యం కావాలి. రామయ్య, ఆసుపత్రి చుట్టూ తిరిగితే ఉన్న డబ్బు అంతా పోతుంది. అందుకే ఈ రెండు పనిని మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి రక్షణ కవచం లాంటిది. దీనికి ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. కానీ ఫలితం కోటి రూపాయల కంటే ఎక్కువ. చాలామంది లేవగానే టీ, కాఫీ తాగుతారు. అది శరీరాన్ని మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా కాల్చేస్తుంది. దేవతల మెచ్చే పానీయం ఒక్కటే సరిగ్గా చేసిన ఉషాపానం" అంటూ సాధువు చేతిలోని రాగి పాత్రను పైకి ఎత్తి చూపించారు. ఉదయ్పూర్ సూర్యకాంతిలో అది బంగారంలా మెరుస్తుంది. "ఇదే రహస్యం రామయ్య. దీనిని తామ్రపాత్ర అంటారు. మన ఋషులు ఎందుకో పడితే అందులో నీరు తాగమని చెప్పలేదు. మట్టి పాత్రలో గాని, రాగి పాత్రలో గాని తాగమన్నారు. ఎందుకంటే ఈ లోహానికి విద్యుత్ శక్తిని ప్రసరింపజేసే అద్భుతమైన గుణం ఉంది. రాత్రి పడుకునే ముందు శుభ్రమైన నీటిని ఒక రాగి పాత్రలో నీటి తల దగ్గర లేదా దేవుడి గదిలో ఉంచాలి" అని కాదు వివరించారు. ఆ నీరు రాత్రంతా పాత్రలో ఉండటంతో రాగిలోని ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ఆ నీరు సాధారణ నీరు కాదు, తీర్థంలా మారుతుంది. ఉదయం 5 నుంచి 7 గంటల్లోపు నువ్వు మొదటి పని అయిన కర్రదర్శనం పూర్తి చేసిన వెంటనే, కాలకృత్యాలకు వెళ్ళకముందే, పళ్ళు తోముకోకముందే ఆ నీటిని తాగాలి" అని విని రామయ్య ముఖం చిట్లించాడు. "పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగాలా స్వామీ? రాత్రంతా నోటిలో క్రిములు ఉంటాయి కదా, అలా తాగితే జబ్బులు రావా" అని
సందేహం వ్యక్తం చేశాడు. అక్కడున్న వాళ్లకు అదే అనుమానం. సాధువు చిరునవ్వుతో తల అడ్డంగా ఊపారు. అక్కడే అసలు రహస్యం ఉంది. అయితే రామయ్య, మనం విషయాన్ని అమృతం అనుకుంటున్నాం. అమృతాన్ని విషం అనుకుంటున్నాం. రాత్రి నిద్రలో నోటిలో ఏర్పడేలా లాలాజలం చాలా శక్తివంతమైన ఔషధం లాంటిది. అది కడుపులోనికి వెళ్ళగానే జీర్ణ వ్యవస్థలోని ఆ ఆమ్లాలను శాంతిపరుస్తుంది. కడుపులో మంట, గ్యాస్, అజీర్తి ఉంటే మనుషులలో కోపం, చిరాకు పెరుగుతాయి. కోపం ఉన్న చోట లక్ష్మి నిలబడదు. కడుపు చల్లగా ఉంటేనే మెదడు చల్లగా ఉంటుంది. మెదడు చల్లగా ఉంటేనే ధనాన్ని సంపాదించే ఆలోచనలు వస్తాయి. రామయ్యకో విషయం అర్థమైంది. అయితే స్వామీ, నీటికి గటకట తాగేయాలా అని అడిగాడు. సాధువు వెంటనే వారించారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు సాక్షాత్తు గంగాదేవి. ఆమెను గౌరవించాలి. నిలబడి నీళ్లు తాగడం దరిద్రానికి ఆహ్వానం. కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి ఒక్కొక్కరును ఆస్వాదిస్తూ తాగాలి. మీరు తాగేటప్పుడు మనసులో ఒక సంకల్పం ఉండాలి. ఈ నీరు నా శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నాలోని బద్ధకం, దరిద్రాన్ని కడిగేస్తుంది అని నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. నువ్వు ఏ భావంతో తాగితే అదే ఫలితం ఇస్తుంది. ఇదే ధనవంతులు పాటించే ఆరోగ్య రహస్యం. తర్వాత సాధువు ఇంకాస్త లోతుగా చెప్పారు. మన శరీరంలో 70% నీరే. ఈ విశ్వంలో కూడా మీరే. ఎక్కువ చంద్రుడికి నీటికి గాఢమైన సంబంధం ఉంది. చంద్రుడు మనసుకు కారకుడు. నీరు సరిగ్గా తాగితే చంద్రుడు శాంతిస్తాడు. చంద్రుడు ఉంటేనే చేతిలో డబ్బు నిలుస్తుంది. అందుకే ఉదయం లేవగానే రాగి పాత్రలోని నీటిని ఈ విధంగా తాగేవాడికి శరీరంలో రోగాలు ఉండవు. మనసులో అలజడి ఉండదు. రోగాలు లేని శరీరం, ఆందోళన లేని మనసులో ఉన్నవాడు మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది. అదే చిరాకు రోగాలతో ఉన్నవాడు బంగారాన్ని పట్టుకున్నా అది కరిగిపోతుంది. చివరగా సాధువు అన్నారు, ఇది కేవలం నీళ్లు తాగడం కాదు రామయ్య. ఇది నీ జాతకాన్ని మార్చే ప్రక్రియ. రేపటి నుంచి కనీసం 3 గ్లాసులు లేదా నీ శక్తి మేరకు సుమారు 1 నుంచి 1.5 లీటరు నీటిని ఈ విధంగా తాగు. ఒక్క మండల కాలం అంటే 41 రోజులు పాటించు. నీ ముఖంలో వచ్చే తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రామయ్య ఆశ్చర్యంతో, స్వామి, నీళ్లలో ఇంత రహస్యం ఉందని ఇప్పటి వరకు నేను నమ్మలేకపోయాను. ఎన్నాళ్ళు మందులకే డబ్బంతా ఖర్చు చేశాను అని నిస్సోహగా అన్నాడు. ఈ చిన్న చిట్కా తెలియక నేను ఇంత నష్టపోయానా అని రామయ్య ఉత్సాహంగా అన్నారు. రేపటి నుండి రాగి పాత్ర కొనుగోలు చేస్తాను. లేదంటే నా దగ్గర ఉన్న పాత రాఘవేంద్రను శుభ్రం చేసి వాడతాను అని చెప్పాడు. సాధువు చిరునవ్వుతో శుభం అన్నారు. కానీ ఒక విషయం గుర్తించుకో రామయ్య, రాగి పాత్రను ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. చెక్క పీట మీద గాని, శుభ్రమైన వస్త్రం మీద గాని ఉంచాలి. ఈ నేల మీద పెట్టితే అందులోని శక్తి భూమిలోకి వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా పాటించేనప్పుడే ఫలితం ఉంటుంది అని హెచ్చరించారు. రామయ్య తల ఊపుతూ ఆ మాటలను మనసులో గట్టిగా ముద్రించుకున్నారు. ఇప్పుడు అతనికి 2 అద్భుతమైన ఆయుధాలు దొరికాయి. ఒకటి కరదర్శనం ద్వారా సంకల్ప బలం, రెండవది ఉషాపానం ద్వారా శరీర శుద్ధి. అతని ముఖంలో
కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. స్వామీ, ఇప్పుడు మూడవ పని చెప్పండి అని అడిగాడు. ఈ రెండు నాలో శక్తిని నింపాయి. మరి మూడవది చేస్తే నా దరిద్రం పూర్తిగా పోతుందా అని అడిగాడు. అప్పుడే సాధువు ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. రామయ్య, మొదటి రెండు పనులు నువ్వు నీ కోసం చేసుకునేది అని సులభమైనవే. కానీ మూడవ పని సామాన్యమైనది కాదు. చాలా చాలామంది ఇక్కడే విఫలమవుతున్నారు. రామయ్య భయపడ్డాడు. అంత కష్టమా స్వామీ? కొండలు ఎక్కాలా? ఉపవాసాలు ఉండాలా? అని అడిగాడు. సాధువు తల అడ్డంగా ఊపుతూ సాధువు తల అడ్డంగా ఊపారు. ఇది శారీరక కష్టం కాదు రామయ్య, ఇది మానసిక పరీక్ష. తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల మధ్య ఈ పని చేస్తే దరిద్రం నీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. కానీ దీనికి ఓర్పు కావాలి. బద్ధకాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ పని పంచభూతాలతో పరమాత్మునితో నేరుగా అనుసంధానించే మార్గం. ఇది ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. అయితే ప్రతికూల శక్తులు, ఈర్ష, అసూయ అన్నింటినీ తరిమి కొడుతుంది. ఈ పని చేయని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అక్కడ ఎంత డబ్బు వచ్చినా నెలలో కరిగిపోతుంది. రామయ్య చేతులు జోడించాడు. స్వామీ, నన్ను భయపెట్టకండి. ఆ పని ఏదో చెప్పండి. నా ప్రాణం పోయినా సరే ఆచరిస్తాను. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను దేనికైనా సిద్ధం అని వేడుకున్నారు. సాధువు సంతృప్తిగా చూశారు. విను రామయ్య, ఆ మూడవ పని దీపారాధన మరియు దైవనామస్మరణ. కానీ ఇది అందరూ చేసే సాధారణ దీపారాధన కాదు. చాలామంది గబగబా దీపం వెలిగించి ఉద్యోగాలకు పరిగెడతారు. అది వ్యాపారం, భక్తి కాదు. ధనవంతులు అయ్యేవారు చేసే దీపారాధన పద్ధతి వేరు. ఆ దీపంలో వాడే నూనె, వ్యక్తి పెట్టే దిశ అన్నీ ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడు ఉదయించకముందే, అంటే 5 నుంచి 7 గంటల మధ్య ఇంట్లో దీపం వెలగాలి. సూర్యుడు వచ్చిన తరువాత పెట్టిన దీపం కేవలం వెలుగు ఇస్తుంది. కానీ సూర్యుడికి ముందే వెలిగించిన దీపం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆ సమయం దేవతలు భూమిపై సంచరించే కాలం. ఏ ఇంటి నుండి దీపకాంతి, భక్తి పరిమళం వస్తుందో ఆ ఇంటి వైపే దేవతలు ఆకర్షితులు అవుతారు. సాధువు క్షణం ఆగి మళ్ళీ చెప్పారు. కేవలం దీపం పెట్టడం సరిపోదు రామయ్య. ఆ దీపం ముందు కూర్చొని నువ్వు చేయవలసిన ఒక క్రియ ఉంది. అదే నీ తలరాతను మార్చేది. పెద్ద మంత్రాలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేకమైన పదాలు మాత్రమే. అవి మీ గొంతు నుంచి వెలువడితే మీ ఇల్లు మొత్తం ఒక శక్తి క్షేత్రంగా మారుతుంది అని చెప్పి సాధువు ఆగారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీపారాధనలో ఇంత రహస్యం ఉందా? తాను రోజు దీపం పెడతాడు, కానీ ఎప్పుడూ ఈ విధానం పాటించలేదు. అందుకేనా తన పూజలు ఫలించలేదని అతనికి ఒక్కసారిగా అర్థమైంది. స్వామి, మీరు చెప్పబోయే ఆ ప్రత్యేకమైన దీపారాధన పద్ధతి ఏమిటి? ఏ నూనె వాడాలి? ఏ దిశలో పెట్టాలి? ముఖ్యంగా దీపం ముందు కూర్చొని ఏమి మాట్లాడాలి అని రామయ్య ఆతృతగా అడిగాడు. సాధువు గొంతు సవరించుకొని గంభీరంగా అన్నారు. రామయ్య, జాగ్రత్తగా విను. ఇది తప్పుగా చేస్తే ఫలితం వెటకరిస్తుంది. ఈ మూడవ పనిలో 3 భాగాలు ఉన్నాయి. దీపం, స్థానం, శబ్దం. ఈ మూడింటిని సరైన సమన్వయంతో చేయాలి. ముందుగా దీపం గురించి
చెప్పుతూ సాధువు అన్నారు. దీపం అంటే కేవలం వెలుగు కాదు, పరబ్రహ్మ స్వరూపం. చాలామంది చౌకగా దొరుకుతుందని ఏ నూనె పడితే అది వాడుతారు. అది మహాపాపం. లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఆవు నెయ్యి కన్నా గొప్పది లేదు. ఆ నెయ్యి వెలిగితే వచ్చే సువాసన దేవతా శక్తులను ఆకర్షిస్తుంది. ఒకవేళ ఆవు నెయ్యి స్తోమత లేకపోతే నువ్వుల నూనె వాడాలి. అది శని దోషాలను, ఇంటిలోని పీడలను తొలగిస్తుంది. కానీ పొరపాటున కూడా గేదె నెయ్యి లేదా వేరుశనగ నూనె వాడకూడదు. అవి దరిద్రాన్ని పెంచుతాయి. ఇక ఒత్తులు విషయానికి వస్తే ఒకే ఒత్తి అరిష్ట 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి వెలిగించాలి. అది భార్యాభర్తల అన్యోన్యం, జీవాత్మ పరమాత్ముల ఏకత్వానికి సంకేతం. రామయ్య ప్రతి మాటను మనసులో గట్టిగా నోట చేసుకుంటాడు. మరి దిక్కు సంగతి స్వామీ, ఎటు పెట్టినా వెలుగే కదా అని అడిగాడు. సాధువు కఠినంగా చూశారు. దిక్కులేని దీపం దిక్కులేని జీవితానికి దారి తీస్తుంది. తూర్పు దిక్కు జ్ఞానం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉత్తర దిక్కు ధనం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఐశ్వర్యం కోరుకుంటున్నావు కాబట్టి దీపముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకూడదు. అది యముడు దిక్కు తరువాత మూడవది, అత్యంత ముఖ్యమైనది. శబ్దం దీపం వెలిగించిన తర్వాత చాప మీద లేదా పద్మాసనంలో కూర్చొని వెన్నెముకాన్నిటారుగా పెట్టాలి. కళ్ళు మూసుకొని శ్వాసన గమనిస్తూ ఓం నమో నారాయణాయ లేదా గోవింద అనే నామాన్ని జపించాలి. కానీ ఇది మనసులో కాదు, చిన్న శబ్దంతో గొంతులోంచి రావాలి. ఎందుకంటే మన ఇంటి గోడలలో గతంలో జరిగిన గొడవలు, వేడుకలు, నెగిటివ్ మాటలు, శబ్దాలు దాగి ఉంటాయి. ఈ నామస్మరణ వాటిని చెరిపేస్తుంది. ఇల్లు దేవాలయంలో మారుతుంది. గోవింద నామం వినిపించే చోటికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. కనీసం 10 నిమిషాలు ఇలా చేయాలి. రామయ్య ఆనందంగా, స్వామి, ఇది చాలా సులభంగా ఉంది. ఉదయాన్నే లేచి చేతులు చూసుకొని నీళ్లు తాగి దీపం పెట్టి గోవిందనామం చెప్పడం ఇంతే కదా, దీనివల్ల నా కష్టాలు పోతాయి అని అడిగాడు. అప్పుడే సాధువు ముఖంలో విషాద ఛాయ వచ్చింది. రామయ్య, వినడానికి ఇది సులభంగా అనిపిస్తుంది. కానీ అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. మొదటి 2-3 రోజులు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ తరువాత మాయ పనిచేస్తుంది. 4వ రోజు లేవబుద్ధి కాదు. లేదంటే ఇంట్లో గొడవ, లేదంటే నెయ్యి పోవడం, ఏదో ఒక ఆటంకం వచ్చి నీ నియమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వదిలేద్దాం, రేపు చేద్దాం, రేపు చూద్దాం అని ఆలోచన వచ్చిందా, అదే పతనం. ఒక్కరోజు ఆగితే మళ్ళీ మొదలు పెట్టలేవు. ఆటంకాలలో లెక్క చేయకుండా 41 రోజు ముందుగా ఆచరించిన వాడే విజేత. నువ్వు ఆ ధైర్యం చూపగలవా అని ప్రశ్నించారు. రామయ్య మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తన పాత అలవాట్లు మధ్యలో వదిలేసిన ప్రయత్నాలు అన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి. కానీ ఈసారి రామయ్య కోతన కుటుంబం గుర్తు వచ్చింది. కన్నీళ్లతో ఉన్న భార్య ముఖం, ఆకలితో ఉన్న పిల్లల కళ్ళు ముందు నిలిచాయి. స్వామి, ఈసారి నేను ఓడిపోను. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ 41 రోజు ఈ నియమాన్ని వదలను. నాకు ఆశీర్వాదం ఇవ్వండి అని సాధువు పాదాలకు నమస్కరించాడు. సాధువు రామయ్య తలపై చేయి పెట్టి, విజయమస్తు, నీ సంకల్పం గొప్పది. ఈరోజే మంచి రోజు. రేపటి నుంచి మీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది.
కానీ గుర్తుంచుకో, విత్తనం వేసిన వెంటనే చెట్టు పండదు. ఓపికతో నీరు పోస్తూ ఉండాలి అని దీవించి పంపారు. రామయ్య బజారుకు వెళ్ళి చిన్న రాగి పాత్ర, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పత్తి కొనుగోలు చేశాడు. జేబీలో చివరి డబ్బులే అయినా అతనిలో భయం లేదు. ఏదో తెలియని ధైర్యం కలిగింది. ఇంటికి వెళ్ళి భార్యకు విషయం చెప్పాడు. ఆమె కూడా ఆనందంగా ఇంటిని శుభ్రం చేసి దేవుడి గదిని అలంకరించింది. ఆ రాత్రి రామయ్యకు తొందరగా నిద్ర పట్టింది. మరుసటి రోజు తెల్లవారుజామున అలారం లేకుండా లేచాడు. 5 గంటలకు అరచేతులు చూసుకొని భూదేవికి క్షమాపణ చెప్పి నీరు తాగి స్నానం చేసి దేవుడి గదిలోనికి వెళ్ళాడు. తూర్పు దిశలో దీపం పెట్టి 2 ఒత్తులతో ఆవు నెయ్యి వెలిగించాడు. గోవింద నామాన్ని 10 నిమిషాలు జపించాడు. ఆ రోజు అతనికి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. పనిలో అలసట అనిపించలేదు. ఇలా 3 రోజులు గడిచాయి. ఇంట్లో ప్రశాంతత పెరిగింది. పాత బాకీ డబ్బులు వచ్చాయి. పంట కూడా బాగుంది. అయితే రామయ్యకు నమ్మకం పెరిగింది. అది అతనిలో గర్వాన్ని కూడా కలిగించింది. కానీ సాధువు హెచ్చరికను మర్చిపోయాడు. 4వ రోజు రాత్రి జాతరకు వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అవసరంతో నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మ ముహూర్తం గడిచిపోయినా లేవలేదు. అయితే భార్య లేపినా ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది? రేపు చేసుకుంటాను అని మళ్ళీ పడుకున్నాడు. అదే క్షణంలో మాయ తన బల విసిరింది. బయట పెద్ద శబ్దం. రామయ్య పరుగులు తీసి బయటకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని గుండె దడపడింది. ఇన్నాళ్ళు కష్టపడి పండించిన పంట నాశనం అయింది. ఒక్కరోజు బద్ధకం ఎంత పెద్ద శిక్ష కారణమైంది. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఇదే కలలోని అసలు మలుపు. సాధువు చెప్పింది నిజమేనా? దరిద్ర దేవత నిజంగానే రామయ్యను పరీక్షిస్తుందా? లేక ఇది కేవలం కాకతీయమా? ఇప్పుడు రామయ్య ఏం చేస్తాడు? నియమాన్ని కొనసాగిస్తాడా? లేక దేవుడిపై కోపం మానేస్తారా? ఆ సమయంలో రామయ్య భార్య ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇరుగు పొరుగు గోవి గూమిగూడారు. పాపం, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడు. అయితే అనుకున్నాం, మళ్ళీ కష్టం వచ్చింది అంటూ గుసగుసలు వినిపించాయి. అప్పుడు రామయ్య కోసం తప్ప అర్థం అయింది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోవడం ఎంత పెద్ద అనర్థమో అనుభవంతో తెలిసింది. కానీ జరిగిపోయిన నష్టాన్ని ఎలా పోర్చుకోవాలి? అంతలో గుంపులో నుంచి సోమయ్య ముందుకు వచ్చాడు. రామయ్య భుజంపై చేయి వేసి గంభీరంగా అన్నాడు, ఏడుపు ఆపు రామయ్య. ఇది నీకు జరిగిన నష్టం కాదు, నీకు వచ్చిన హెచ్చరిక. రామయ్య ఆశ్చర్యంగా చూశారు. 5 సంవత్సరాల క్రితం నేను అదే సాధువు దగ్గర ఈ ఉపదేశం తీసుకున్నాను. 3 రోజులు బాగానే చేశాను. 4వ రోజు బద్ధకం వచ్చింది. ఆ రోజే నా గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి సగం సరుకు కాలిపోయింది. అప్పుడే అర్థమైంది, బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోవడం అంటే మన అదృష్టాన్ని కూడా నిద్రపుచ్చడమే. సోమయ్య ఇంకా చెప్పారు, మనము మెలకువగా ఉంటే మన రాత కూడా మెలకువగా ఉంటుంది. నువ్వు ఈరోజు లేచి ఉంటే పశువులను చూసేవాడివి, పంట కాపాడుకునేవాడివి. ఇది దేవుడు చేసిన ఫలితాలు. మీ అజాగ్రత్త చేసిన పని
ఆ మాటలతో రామయ్యకు జ్ఞానోదయం కలిగింది. తప్పు నాదే సోమయ్య. ఒక్కరోజు సుఖం కోసం నెల కష్టం నాశనం చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ నియమాన్ని మొదలుపెట్టవచ్చా? అని అడిగాడు. సోమయ్య ధైర్యంగా అన్నాడు. ఇదే అసలు పరీక్ష. సాధువులు దీన్ని విజ్ఞ పరీక్ష అంటారు. దెబ్బ తగిలినా సరే లేచి నిలబడేవాడే విజేత. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి దీపం వెలిగించు. ఈరోజే నీ మండలం మళ్ళీ ప్రారంభించు. ఆ మాటలతో రామయ్యలో కొత్త శక్తి ప్రవహించేది. జనం ఏమనుకుంటారో పట్టించుకోలేదు. పాడైన పంట వైపు కూడా చూడలేదు. నేరుగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించాడు. గోవిందా, నన్ను క్షమించు. నా బద్ధకాన్ని ఈ దీపంతో కాల్చేస్తున్నాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఈ రోజు నుంచి 41 రోజు కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ 3 పనులు మానను అని రామయ్య గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు అతని కళ్ళల్లో కనిపించిన తేజస్సు చూసి దరిద్ర దేవత కూడా భయపడి భయపడినట్లే ఉంది. అప్పటి నుంచి రామయ్య దినచర్య పూర్తిగా మారిపోయింది. అయితే ఎంత రాత్రి పడుకున్నా అలారం కంటే ముందే మెలకువ వచ్చేది. 5 గంటల లోపే కరదర్శనం, ఉషాపానం, దీపారాధన పూర్తి చేసేవాడు. మొదటి వారం చాలా కష్టంగా అనిపించింది. నిద్ర ముంచుకొచ్చేది. శరీరం నొప్పులు పుట్టేది. కానీ సోమయ్య మాటలు, జరిగిన నష్టం అతనికి బద్ధకానికి అవకాశం ఇవ్వలేదు. రెండో వారం వచ్చేసరికి మార్పు స్పష్టంగా కనిపించింది. శరీరంలోని అలసట పోయి ఇనప కడ్డీలా బలంగా మారాడు. రాగి పాత్ర నీటితో కడుపు శుభ్రం అయింది. గ్యాస్, అజీర్ణం మాయమయ్యాయి. మనసు ప్రశాంతమై భార్య, పిల్లలతో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడే 3వ వారం వచ్చేసరికి అతనికి ఆలోచనలు 10 నిక్కాయి. ఒక్కరోజు దీపం ముందు గోవిందా అని జపిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఊరిలో అందరూ వరే వేస్తున్నారు. ధర లేదు. పక్క ఊరిలో కూరగాయలకు డిమాండ్ ఉంది. నేను ఎందుకు కూరగాయలు వేయకూడదు? దైవ ప్రార్థనను లేక ప్రశాంతమైన మెలకువ ఫలితమో తెలియదు. కానీ రామయ్య ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మిగిలిన పొలంలో ఎవరూ వేయని కొత్త కూరగాయలు సాగు చేశాడు. ఊరి జనం నవ్వారు. వరి పండించడం చేతగాక ఇప్పుడు కొత్త ప్రయోగాలు ఎందుకు అని ఎగతాళి చేశారు. కానీ రామయ్య తన నిజమాన్ని వదలలేదు. సరిగ్గా 41 రోజుకు పొలాలు బంగారంలా పండాయి. అప్పుడే అదే సమయంలో వరి ధర పడిపోయింది. కూరగాయలకు భారీ కొరత వచ్చింది. పట్నం నుంచి వ్యాపారులు నేరుగా రామయ్య పొలానికి వచ్చారు. అతను చెప్పిన ధరకు కొనేశారు. ఒక్క రోజులోనే రామయ్య చేతికి గత 15లో చూడనంత డబ్బు వచ్చింది. అతను గర్వపడలేదు. నేరుగా దేవుడి గదికి వెళ్ళి దీపం ముందు కన్నీళ్లతో నమస్కరించాడు. ఇది కేవలం రామయ్య కథ కాదు. పురాణాలలో కుబేరులు బ్రహ్మ ముహూర్తంలోనే కృష్ణుడిని కలవడానికి బయలుదేరారు. అందుకే అతని దరిద్రం పోయింది. తిరుపతి వెంకన్నకు మనం తెల్లవారుజామునే సుప్రభాతం పాడుతాం. ఆ సమయంలో ఉన్న శక్తిని పొందేందుకే ప్రపంచంలో కోట్లు సంపాదించిన ప్రతి ఒక్కరిలో ఒకే అలవాటు అనేది ఉంటుంది. ఉదయం తొందరగా లేవడం,
సామాన్యులు నిద్రపోతే విజేతలు తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. 41వ రోజు రామయ్య తన మండల దీక్ష పూర్తి చేశాడు. సాధువు ఉన్న ఆలయానికి వెళ్ళాడు. సాధువు లేరు. కానీ ఒక లేఖ వదిలి వెళ్ళారు. ఆ లేఖలో ఎలా ఉంది? రామయ్య, ఇప్పుడు నీ ముఖంలో రైతు కల కాదు, రాజు తేజస్సు కనిపిస్తుంది. నువ్వు దరిద్రాన్ని జయించావు. కానీ గుర్తించుకో, డబ్బు సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమెను మీ ఇంట్లో స్థిరంగా ఉంచాలంటే ఇంకొక చివర పని చేయాలి. ఇప్పటి వరకు నువ్వు నిన్ను మార్చుకున్నావు. ఇకపై సమాజాన్ని మార్చే పని చేయాలి. దీనినే గుప్తదానం, ధర్మం, పెట్టుబడి అంటారు. ఆ చివరి మాటలు రామయ్యను ఆలోచనలో పడేశాయి. ఇంకా ప్రయాణం ముగియలేదా అని అతను లోలోపల ఆలోచించాడు. రామయ్యకు ఉత్కంఠ పెరిగింది. ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించిందే తక్కువ. అందులో దానం చేయాలా? అది కూడా గుప్తంగా. అసలు సాధువు చెప్పిన ఆ చివర రహస్యం ఏమిటి? తాళపత్ర గ్రంథం చేతిలో ఉనికింది. అందులోని మాటలు చదివాక రామయ్య కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఎందుకంటే అది సంపదను పెంచే రహస్యం కాదు, సంపదను పవిత్రం చేసే రహస్యం. ఆ గ్రంథంలో ఇలా రాసి ఉంది: నాయనా రామయ్య, నీరు ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది, నిలిచిపోతే మరుగుగా మారుతుంది. ధనం కూడా అంతే. కేవలం సంపాదించు, దాచుకుంటే ఒకరోజు అదే మీ నాశనానికి కారణం అవుతుంది. మీ సంపద నీకు రక్షగా ఉండాలంటే అందులో కొంత భాగాన్నే సమాజానికి తిరిగి ఇవ్వాలి. అందులో దశమభాగ ధర్మం గురించి వివరించారు. అంటే మనం సంపాదించిన దానిలో 10వ వంతు మనది కాదు అని భావించాలి. కానీ అది గుడిలో హుండీలో వేయడం కాదు. ఆకలితో ఉన్న ప్రాణులకు, చదువులేని పిల్లలకు వైద్యం మందని బాధితులకు గుప్తంగా సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేశామో వారికి కూడా తెలియకూడదు. జడమ చేతికి కూడా తెలియకూడదు. ఇలా చేసేవారి సంపదకు దృష్టి దోషం తగలదు. వారి ఇంటిపై లక్ష్మీదేవి కవచంలా నడుస్తుంది. అయితే ఆ క్షణమే రామయ్య నిర్ణయం తీసుకున్నాడు. తన పంట లాభంలో 10వ వంతు వేరు చేశాడు. ఆ డబ్బుతో ఊరి చివర పశువులకు నీటి బావి తవ్వించాడు. కానీ ఆ పని చేసింది తానేనని ఎవరికీ తెలియనివ్వలేదు. అనాథులకు అన్నదానం చేశాడు. పేరు, ప్రచారం రెండింటికి దూరంగా నిలిచాడు. విచిత్రం ఏమిటి అంటే అతను ఎంత దానం చేస్తే అతని సంపద అంతకంతకు పెరిగింది. జనం అసూయ మానేసి గౌరవించడం మొదలుపెట్టారు. అప్పుడు అతని ముఖంలో డబ్బు, గర్వం లేదు. ఒక తెలియని ప్రశాంతత, దైవత్వం కనిపించేది. సంవత్సరాలు గడిచాయి. రామయ్య ఈ నియమాలను ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం, కరదర్శనం చేయడం, ఉషాపానం, దీపారాధన, నామస్మరణ మరియు గుప్తదానం. పిల్లలు పెద్దవారయ్యారు. రామయ్య వారికి పొలాలు, ఇల్లు పంచలేదు. కేవలం ఈ అలవాట్లనే వారసత్వంగా ఇచ్చారు. ఒకరోజు తన కొడుకులతో ఇలా అన్నాడు: బిడ్డలారా, నేను మీకు ఇచ్చేది నిజమైన ఆస్తి ఇల్లు కాదు, పొలాలు కాదు. సూర్యుడు రాకముందే లేచి ఈ అలవాటు మీకు అసలైన సంపద. దరిద్రం మీద దరిదాపులకు కూడా రాదు. పిల్లలు ఆ మాటలను జీవితం చేశారు. వ్యాపారాల్లోకి వెళ్ళిన, ఉద్యోగాల్లో ఉన్న తెల్లవారుజామున 5 గంటల అలవాటు మాత్రం మారలేదు.
అయితే కాలక్రమేణా రామయ్య వృద్ధుడయ్యాడు. మనవలు, మునిమనవలు అతని చుట్టూ చేరారు. ఆ ఊరిలో రామయ్య కుటుంబం అంటే ఒక విశ్వాసం. ఎన్ని తరాలు గడిచినా వారికి ధనలోటు రాలేదు. అప్పుడు రామయ్యకు అర్థమయింది. 7 తరాలు ధనవంతులై అవుతారు అంటే డబ్బు దాచడం కాదు, డబ్బును సృష్టించే శక్తిని తరాలకు నేర్పడం. రామయ్య కథ ఇక్కడితో ముగిసింది. కానీ మీ కథ మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. రామయ్య ఒక సామాన్య రైతు. చదువు లేదు, ఆస్తి లేదు. కేవలం తన జీవన శైలిని మార్చుకొని ప్రకృతికి అనుగుణంగా జీవించడం నేర్చుకొని ఒక స్థిరమైన ఐశ్వర్యాన్ని సృష్టించాడు. అయితే మనకెందుకు సాధ్యం కాదు? ఈ కథను వింటున్న మీలో చాలామంది ఏదో ఒక ఆర్థిక సమస్యతో, అప్పులతో లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు. పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెతుకుతున్నారేమో. కానీ నిజమైన పరిష్కారం మీరు నిద్రలేచే సమయానికి సంబంధించినది. అయితే ఇప్పుడు మనం చెప్పకుండా ఆ 3 అద్భుతమైన అలవాట్లను గుర్తు చేసుకుందాం. మొదటిది కరదర్శనం మరియు భూమాత వందనం. ఇది మీ సంకల్పాన్ని బలపరుస్తుంది. విశ్వశక్తితో మిమ్మల్ని అనుసంధానిస్తుంది. రెండవది ఉషాపానం, రాగి పాత్ర, నీటిని సేవించడం. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, బద్ధకాన్ని తరిమికొట్టి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మూడవది అత్యంత ముఖ్యమైనది దీపారాధన మరియు నామస్మరణ. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మార్చి దైవానుగ్రహాన్ని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇవన్నీ నాటికి తోడుగా గుప్తదానం చేస్తే మీ సంపదకు రక్షణ కలుగుతుంది. గుర్తుంచుకోండి, ఇది ఒక రోజులో జరిగే మాయ కాదు. ఇది ఒక జీవన విధానం. రేపు ఉదయం అలారం ఒక్కగానే ఇంకో 5 నిమిషాలు అనుకోకండి. ఆ ఒక్క ఆలోచనే మీ జీవితాన్ని తీసుకువెళ్తారో నిర్ణయిస్తుంది. బద్ధకాన్ని జయించి మంచం మీద నుంచి లేచి కూర్చొని వాడే నిజమైన విజేత. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తికి ఆ రోజు 24 గంటలు కాదు, 26 గంటల శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజే ఒక సంకల్పం తీసుకోండి. అయితే వచ్చే 41 రోజులు అంటే ఒక మండల కాలం పాటు ఈ 3 పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని ప్రమాణం చేయండి. మధ్యలో ఆటంకాలు వచ్చినా రామయ్యలాగే ధైర్యంగా నిలబడండి. మీ జీవితంలో వస్తే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పులు తగ్గుతాయి, కొత్త అవకాశాలు వస్తాయి, ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇది ఊహ కాదు, వేల మంది జీవితాల్లో నిరూపితమైన సత్యం. మా ఈ కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా ఉద్దేశం జ్యూస్ సంపాదించడం కాదు, మన సనాతన ధర్మంలోని విలువైన ఆచారాలను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడమే ఈ విజ్ఞానం. ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి తెలుగువాడు ఆ రోగ్వంగా ఐశ్వర్యవంతుడిగా జీవించాలి. అప్పుడే మన దేశం మళ్ళీ ఒకసారి బంగారు పక్షిగా ఎదుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.